హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చిన్న చేపల పులుసు ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ చేపల్ని చాలా బాగా క్లీన్ చేసుకోవాలి. తర్వాత ఉప్పు, కారం, పసుపు, అల్లం, ఇంకా కొంచెం ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసుకోండి. 2 టమాటోస్ పేస్ట్ చేసి పెట్టుకోండి. అలాగే ఆనియన్ పేస్ట్, నేను ఆనియన్స్లో కొంచెం కొబ్బరి పొడి వేసి పేస్ట్ చేసుకున్నాను. తర్వాత గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆనియన్ పేస్ట్ వేసి అలాగే 2 పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేయాలి. ఆనియన్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోండి. కొంచెం పసుపు, ఆ తర్వాత టమాటో పేస్ట్ వేసి బాగా కలపాలి. ఆయిల్ ఫ్లోట్ అయ్యాక ఈ చేపల్ని అందులో వేసి బాగా మిక్స్ చేసుకోండి. కొంచెం ఫ్రై అయ్యే వరకు మూత పెట్టేయండి. తర్వాత ఆయిల్ ఫ్లోట్ అవుతూ ఉంటుంది. చింతపండు పులుసు తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మనం గరిటెతో నూకే తిప్పకూడదు, ముక్క అనేది విరిగిపోద్ది. మనం గిన్నెని పట్టుకొని క్లాత్తో ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి మెల్లగా. తర్వాత ధనియాల పొడి, జీలకర్ర మెంతుల పొడి, ఇకపోతే ఫిష్ మసాలా అన్న వేసి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా కన్సిస్టెన్సీ చూడండి, నీళ్ళు ఉండదు చేపల పులుసు, చాలా బాగా వస్తుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. తర్వాత కొత్తిమీర వేసి